క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాడు తల్లి శ్రీసభ పునీత పేతురు పౌలుల మహోత్సవాన్ని ఎంతో ఘనముగా కొనియాడుతూ ఉంది. ప్రియ సహోదరులారా, ఏదైనా ఒక గృహమును కానీ, ఒక కట్టడమును కానీ, లేదా ఒక వ్యవస్థను నిర్మించడంలో మనకు పునాది ఎంతో అవసరము. ఆ యొక్క పునాది ఎంత బలముగా ఉంటుందో ఆ యొక్క కట్టడము కానీ, గృహము కానీ, భవనము కానీ, ఆ యొక్క వ్యవస్థ కానీ అన్ని తరముల వరకు పటిష్టంగా ఉంటుంది. మరి అదేవిధంగా మనము ఈనాడు నివసిస్తున్నటువంటి ఈ యొక్క తల్లి శ్రీసభ అనేది కూడా ఒక బలమైన పునాదితో నిర్మించబడింది. ఎందుకంటే ఈ యొక్క శ్రీసభ అనేది స్థాపించబడింది సాక్షాత్తు ఆ యొక్క క్రీస్తు భగవానుడి ద్వారా. ఈ యొక్క శ్రీసభకి పునాది రాయిగా ఒక మూల స్తంభాలుగా నిలిచినటువంటి వ్యక్తులు ఈ యొక్క మహాపునీతులు. వీరే పునీత పేతురు పౌలులు. అందుకని శ్రీసభ వీరి యొక్క ఘనతను చాటుకుంటూ, స్మరించుకుంటూ, వీరి పండుగను ఒకే రోజు స్మరించుకుంటూ ఉంది. వీరు క్రీస్తుని యొక్క ప్రేమను చాటడంలో, ఆ యొక్క సువార్తను వ్యాప్తి చేయడంలో, మరియు చివరికి క్రీస్తు కొరకు మరణించడంలో వీరిరువురు కూడా సరిసమానులుగా నిలిచి ఉన్నారు. అందుకనే వీరు శ్రీసభకు ఒక అంకురార్పణంగా పిలువబడుతూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఈ యొక్క పండుగ దినమందు మనము వీరి గురించి తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఈ ఇరువురు పునీతులను క్రీస్తు ప్రభువు ఒక అయోగ్యమైన స్థితిలో వారిని పిలుచుకొని తన సేవకై మలుచుకొని ఉన్నారు. ఆ పిలుపును అందుకున్న తర్వాత, ఆ యొక్క కృపను పొందిన తర్వాత వీరి ఇరువురు ఏమాత్రము ఆ యొక్క ఫలములను నిర్లక్ష్యం చేయలేదు. క్రీస్తు కొరకై అనేక పాటలను అనుభవిస్తూ, క్రీస్తు కొరకై ఎన్నో అవమానాలను పొందుతూ, అన్నిటిని కూడా ఓర్పుతో సహిస్తూ ఆ యొక్క కృపావరములను వారు పదిలపరుచుకుంటూ పటిష్టంగా నిలుపుకున్నారు. అందుకనే నాడు వారిని మనము శ్రీసభ పితామహులుగా మనము కీర్తించుతూ ఉన్నాం. ఈనాడు ఆ యొక్క కష్టమునకు గాను, ఆ యొక్క సువార్త వ్యాప్తికి గాను వారికి దేవుని ద్వారా జీవ కిరీటం అనేది లభించి ఉంది. ఇప్పుడు ఆ యొక్క జీవ కిరీటాన్ని ధరించి ఆ యొక్క పరలోకంలో వారు ఒక వెలుగుగా విరాజిల్లుతూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తుని జ్ఞానస్నానం పొందిన మనందరము కూడా ఈ యొక్క సువార్త వ్యాప్తికై పిలువబడి ఉన్నాము. ఆ యొక్క బాధ్యత మనందరిపైన ఉంది. కానీ ఈ యొక్క క్రీస్తు రాజ్య స్థాపనలో మనము ఉన్నప్పుడు మనము ఎన్నో కష్టములను ఎదుర్కొంటాం. ఏ విధంగా అయితే ఈ యొక్క పునీతులు క్రీస్తు కొరకై ఎన్నో అవమానాలను, బాధలను, దెబ్బలను, పాము కాటులను కూడా భరించి ఉన్నారో, మనము కూడా ఎన్నో అవమానములను భరించవలసి ఉంటుంది. కాబట్టి ఈ యొక్క కష్ట సమయంలో, ఆ యొక్క క్రీస్తు రాజ్య స్థాపనలో ఎన్ని కష్టములు ఉన్నా సరే ఓర్పుతో సహించుటకు మనకు ఆయన యొక్క కృప, ఆయన యొక్క ఆశీర్వాదము ఎంతో అవసరం. కాబట్టి ఈ యొక్క పండుగ దినమందు ఈ ఇరువురి పునీతుల యొక్క జీవితమును ఆదర్శంగా తీసుకుంటూ మనము వారి వలె జీవించుటకు ప్రయత్నం చేస్తూ, దేవుని యొక్క కృపావరములను పొందుతూ దైవరాజ్య స్థాపనకై మనవంతు సాయము, మనవంతు కృషి చేయనట్లుగా ఆ ప్రభు మనల్ని దీవించమని ప్రార్థన చేసుకుందాం.